ఆగుచాట్లు రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజేంద్రనగర్ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడం, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రభుత్వం 41 రోజులు గడువు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో చర్చలు జరిపి విఫలమైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. విధులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు మరియు సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ల వద్ద పడిగాపులు కాస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. बस का बयान नहीं चलेगा, बस का बयान नहीं चलेगा, बस का बयान नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. 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 ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికులను వెంటనే ఆర్టీసీ కార్మికుల వెంటనే ఆర్టీసీ కార్మికుల వెంటనే నమస్కరించి కోరుచున్నాం. ఏమంటే మీరు చెప్పిన ఏవైతే అన్నారో గెలవకముందు ఈ ఆర్టీసీ వాళ్ళను ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, మీకు ఆర్టీసీ మూలాధారం అని చెప్పారు కదా, అవే అడుగుతున్నాం కానీ వేరేవి అడుగుతలేము. మా గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము సార్. మీరు ఏవైతే గవర్నమెంట్లో విలీనం చేస్తామని అడిగారు కదా అదే చేయండి సార్. మీరు ఏదంటారో మా యూనియన్ వాళ్ళని పిలవండి. యూనియన్ అయితే లేదు, జేసీ వాళ్ళని పిలిచి ఒకసారి మాట్లాడండి. మీకు ఎంత అవుతుందో అంతనే చేయండి సార్. మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్కర్లు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మాకు ఒక లీవులు ఇస్తలేరు, చనిపోయిన ఫోటోలు పెట్టే పరిస్థితి వచ్చింది. మాకు చాలా వర్కర్లు చాలా సఫర్ అవుతారు సార్. మేము అయినా మహాలక్ష్మి వల్ల ఎట్టులేని ఎంత భారం మారిస్తున్నామంటే ఒక బస్సులో 150 మంది అయినా నవ్వుతూ డ్యూటీ చేస్తున్నాము. మా బాధను అర్థం చేసుకోండి సార్. మీరు అర్థం చేసుకోండి. మాకు ఇచ్చేది ఏమైనా మీరు ఇది ఇస్తామని చెప్పండి. మా లీడర్లను పిలిచి మాట్లాడండి సార్. ఒకసారి వాళ్ళు మీరు ఎంత ఇస్తారో గంటనే ఇచ్చి మాట్లాడితే మా సమ్మెను విరమించుకుంటాం సార్. మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విలీనం చేయండి సార్. ఇంకోటి ఒకసారి వాళ్ళని పిలవండి, పిలిచి మాట్లాడండి సార్. మీరు మాట్లాడి చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము ఆ గవర్నమెంట్ ఓడించింది ఆర్టీసీ వాళ్ళే, తెలంగాణ తెచ్చింది గినంగా ఆర్టీసీ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళనే తెలంగాణ వచ్చింది, మళ్ళీ ఆర్టీసీ వల్లనే ప్రభుత్వం వేరే అయ్యింది. మీరు ఒక్కసారి ఆలోచించి మా గొంతమ్మ కోరికలు ఏం కోరుకుంటలేము సార్. మొయ్యలేని భారాన్ని మోరుస్తున్నాము ఇప్పుడు మహాలక్ష్మి వల్ల. అయినా చిరునవ్వుతో డ్యూటీ చేస్తున్నాం సార్. ఎవ్వరు ఏ ఇబ్బందులు పెట్టినా కండక్టర్లు మాత్రం ఓపికతోటి సహనంతోటి డ్యూటీ చేస్తున్నారు. కొంచెం మా గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని మాకేవైతే ఇస్తారో గవ్వే ఇవ్వండి సార్. వేరే ఏం అడుగుతలేము మేము. ఎంహెచ్ఎల్ పిఎం వైస్ ప్రెసిడెంట్ని మా అందరం ఇప్పుడు ప్రస్తుతానికి యూనియన్ లేకున్నా కానీ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీకి ఏర్పడి ఆ జేఏసీ సమక్షంలోనే మనం ఈరోజు సమ్మెకు అందరూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ సమ్మెలో దిగిపోయినారు. దీనికి సమ్మెలో పోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, మనమేం ఉత్తమ కోరికలు కావు. 2019లోనే ఈ సమ్మెలో పోయినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు 55 రోజుల సమ్మె మాతోటి చేపించి లాస్ట్కి ఎంతకైనా సరే ఏం చేయకుండా వాళ్ళు లాస్ట్కు ఆ విధంగానే మనం విడిచిపెట్టిపోయిండు. లాస్ట్ చివరి నెలలో ప్రభుత్వం విలీనం కలుపుతామని టోటల్గా శాసనసభ ఆమోదము, చట్టసభలో ఆమోదం అయిన తర్వాత గవర్నమెంట్లో గెజిట్ కూడా అయింది. కానీ ఎలక్షన్ ముందర ఉన్నందుకు అది అపాయింటెడ్ కాలేక వాళ్ళు వెళ్ళిపోయినారు.
ఇప్పుడు మనం కోరేది ఏంటంటే ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారు దాదాపు అన్ని మీటింగ్లలో కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ పెట్టింది ఏంటంటే ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత ఆర్టీసీని ఉద్యోగులకు ప్రభుత్వం విలీనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది. తర్వాత మీకున్న పిఆర్సీ ఏదైతే ఉందో 21, 25 కూడా మనం బరాబర్ ఇస్తాము. తర్వాత మీ యూనియన్లకు కూడా పొందిస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకోటి సంవత్సరం కంటే ముందు కూడా మనం సమ్మెకపోతే అప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పిలిపించి అయ్యా ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఉన్నది, మీరు ఒకవేళ ఇప్పుడు సమ్మెలో పోతే దేశ ద్రోహులు అవుతారని చెప్పారు. కానీ దేశం గురించి పోరాడే మొదటి వ్యక్తి ఎవరంటే సోల్జర్ లాగా అది ఆర్టీసీ ఉద్యోగే. ఆర్టీసీ వాళ్ళు ప్రజాసేవ అంటే అది దేశ సేవనే. నిరంతరం ఎప్పుడు ప్రజాసేవలో వండుకుంటూ మహిళలతో కానీ ఇప్పుడున్న మహిళా ప్రయాణికులు కానీ దెబ్బలు తిన్నా కూడా వాళ్ళకి ఏం చెప్పకుండా సర్వీసు బరాబర్ చేసే సంస్థ ఏదంటే మన ఆర్టీసీ ఉద్యోగులే. చివరికి ఈ మహిళా ఫ్రీ అయిన తర్వాత కూడా ఒక 48 గంటల్లో ఆర్టీసీ ఉద్యోగులు దీనికి సక్సెస్ చేసింది ఘనకార్యము. ప్రభుత్వానికి పెద్ద పేరు తెచ్చింది కూడా మన ఆర్టీసీ ఉద్యోగులని మనం చెప్తున్నాం.